హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది చేపల పులుసు. దానికి మనం ముందు ఒక పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేపల కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్. నేనైతే టమాటో ఆనియన్స్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ 1 టమాటో పేస్ట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి నిలువుగా నాట్లా పెట్టుకొని వేసేసుకోవడం అంతే. ఒక 5 వేసుకోండి పచ్చిమిర్చి. అది సిమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది టమాటో ఆనియన్ పేస్ట్ కదా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కింద అడుగు పెట్టేస్తున్నట్టు అయిపోద్ది. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక 3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను పులుసుకి. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఏది చేసుకున్నా, ఎందుకంటే ఇది పేస్ట్ కాబట్టి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ఏదన్నా కర్రీ చేసినప్పుడు సిమ్లో పెట్టి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అన్నీ పచ్చి పచ్చిగా కసకసమని ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత చేపలు నిమ్మకాయ ఉప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్నీ ఆ పులుసులో పైన పెట్టేసుకోవాలి. ముక్కల్ని ఒక్కొక్క చేపని ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. ఇదైతే చెరువు చేప, సముద్రం చేప కాదు. అవి అలా పెట్టేసుకోవాలి. బుర్ర కూడా పక్కన సైడ్కి పెట్టేసుకోవాలి. మనం అంతా నీట్గా పెట్టుకోవాలి. ఏంటంటే మళ్ళీ చేపలు కలిపేటప్పుడు ముక్కలు విడిపోతాయి కదా, అందుకని మనం ముందే కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను బుర్ర అలా పెట్టాను, పక్కకు పెట్టేసుకుంటాను జరిపి. ఇప్పుడు పైనుంచి ఒక కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎన్వి కర్రీ కాబట్టి నీ స్మెల్ వస్తుందని చెప్పి 2 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎన్వి కర్రీకి అయితే కారం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా, పసుపు వేసుకోవాలి. ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి లైట్గా పసుపు వేసుకోవాలి. ఎక్కువ పసుపు వేసుకుంటే పసుపు స్మెల్ వచ్చేస్తుంది, అందుకని సాయి పసుపు అయితే కొంచెం వేసుకుంటే చాలు, చిటికెడు. నేనైతే చింతపండు రసం చిక్కగా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను, స్ట్రైన్ చేసి. ఆ పులుసు అలా ముక్కల్లో వేసుకొని క్లాత్ పెట్టి అలా అంటూ ఉంటే సరిపోతుంది, కదపాలి. అది స్టీల్ కదా, చాలా కాలుతుంది, చాలా జాగ్రత్తగా పట్టుకొని అనాలి. అలా అనడం రాకపోతే మీకు మాత్రం గరిటతో అనేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే కారం పసుపు పైన వేసాం కదా చింతపండు పులుసు. అవన్నీ మిక్స్ అయ్యేందో మనం బాగా కలుపుకోవాలి. అదంతా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే పైనుంచి. ఒక పక్కకి ముక్కలని శనగ వేసుకోవాలి. గట్టిగా ఉంటే అలా వేసేసుకోవచ్చు, విడిపోతున్నట్టుంటే క్లాత్ కట్టి వేసుకుంటే శనగ కర్రీ అంతా అవ్వదు. చూసారు కదా, ఉడికింది కదా, అలా ఉడుకుతుంటే అంతే, అయిపోయినట్టే కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.